కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న సినిమా పేరు తండేల్. ఈ కథ పుట్టిందే శ్రీకాకుళం నుంచి. దీంతో ఈ జిల్లా పేరు మారుమోగిపోతోంది. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా హిట్ టాక్ అందుకుంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల వెతలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందించారు. ఈ చిత్రం రియల్ హీరో రామారావుతో శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. తెలుగు చలన చిత్రంలో తండేల అనేది సూపర్ డూపర్ హిట్ అయితే అయిందని చెప్పొచ్చు. ఈ కథ శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశంలో ఒక మత్స్యకారుడి గాథ, యథాది గాథ. అది కేవలం నాగ చైతన్య చిత్ర రూపంలో తీశారు. అయితే ఈ గాథ ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో మనతో పాటు రామారావు గారు ఉన్నారు. ఆ తండేల రియల్ హీరో మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. ఈ చెప్పండి, ఈ చిత్రాన్ని తీయడానికి కారణం ఏంటి సార్? తీయడానికి కారణం ఏంటంటే తీస్తే మంచిదే. ఎందుకంటే చెప్తానంటే మా మత్స్యకారుడు పడే బాధలు, కష్టాలు అది మీ ఎండి తెర మీద చూపిస్తే అందరూ తెలుస్తుంది, ప్రపంచం మొత్తం చూస్తారు కదా. అది మీ బాధ. ఆ పాకిస్తాన్ 2020 రిలీజ్ అయినప్పుడు రైటర్ శ్రీకాకుళం కార్తిక్ అనే అబ్బాయి ఆయన మాతో కలవడం, చేయడం, మా స్టోరీ మొత్తం రాయడం, చేయడం జరిగింది. ఆ తండేలు సినిమాలో మీ రియల్ స్టోరీ మీరు 22 మంది దొరికిపోయారు కదా, మీ లేడీస్ ఉన్నారు, మీరు పడే బాధలు, కష్టాలు అవన్నీ మేము సినిమాలో చూపిస్తామన్నారు. ఎలా దొరికిపోయారు జైలుకి అవన్నీ అన్నారు. ఎలా చెప్పారు అవన్నీ సినిమాలో ఉన్నా చూసాం, చాలా బాధపడ్డాం. 2018 ఎప్పుడో దొరికిపోయాం. ఇప్పుడు చూసాం 7 సంవత్సరాల కిందట. అది చూసి చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఒక పక్క ఏడుస్తాం. ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత జరిగిన స్టోరీ గతగా చూసాక ఏడిపిస్తుంది. చాలా బాగా తీశారండి. ఎందుకంటే ఇప్పుడు చందు మొండేటికి కానీ, నాగ చైతన్యకి కానీ, అల్లు అరవింద్కి కానీ, బన్నివాసకి కానీ వీళ్ళందరూ రుణపడి ఉంటాం. ఎందుకంటే మా మత్స్యకారుల స్టోరీ సమస్యలపై ఎండి తెర మీద చూపించడం చాలా గ్రేట్ అండి. వాళ్ళందరికీ తండేలు టీం మొత్తానికి కృతజ్ఞతలు అండి. అంటే పాకిస్తాన్లో మీరు దాదాపుగా 14 నెలలు చెరసాల్లో ఉన్నారు కదా, అదే రియల్ స్టోరీ ఇక్కడ కథ రూపంలో చూపించారంటారా? చూపించారండి, అదే రియల్ స్టోరీ చూపించారు. అంటే అక్కడ జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు పాకిస్తాన్లో మీరు? జైల్లో పెట్టిన తర్వాత పాకిస్తాన్ ఖైదీలే కంట మన చిన్న చూపు చూసేవారు, ట్రోల్ చేస్తే మాట్లాడేవారు. మాకైతే రక్తం ఉడికిపోయేది. ఆ ఉడికిపోయినట్టు ఉండేది, వేసేయాలనిపించింది. కానీ తప్పదు, జైలు కనుక కంట్రోల్ చేసుకున్నాం. మరి అవ్వదు. ఎందుకంటే ఆ సినిమా కానీ ఆ ఫీలింగ్ లోటు ఆ ఫైటింగ్ మరి తప్పదు, సినిమా పెట్టక తప్పదు కదా. మరి అది అలాగా మాకు. మీరు ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళి గుజరాత్ నుండి అక్కడ పాకిస్తాన్ చెరలో పట్టుబడ్డారు కదా, ఇక్కడ ఎందుకు మీరు చేపల వేట చేయట్లేదు? ఇక్కడ చేయడానికి ఇక్కడ మాకే సముద్రం చూడండి, ఎలాంటి అలలు, పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి. ఇలాంటి తెప్పలు బోట్లు వెళ్తే కెరటాలకి బోల్తా పడి ప్రాణాలు పోతున్నాయి. అంటే ఆ బోట్లు తెప్పల కింద ఉండిపోయి ప్రాణాలు పోవడం. గుజరాత్ వెళ్ళిపోతాను. గుజరాత్లో ప్రతి 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ జట్టీలు ఉన్నా కనుక అక్కడ వెళ్ళిపోతాను. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవు, అందుకని వెళ్ళిపోతాను వలసలు. అందుకని ఆ వెళ్ళిపోవడం అక్కడ పాకిస్తాన్కు అనుకోకుండా వాతావరణం బాగాలేక ఆ తుఫాను కారణం జీపీఎస్ పని చేయడం ఆ పాకిస్తాన్ దొరికిపోయాం. మీరు చెప్పండి, పాకిస్తాన్లో దాదాపు 14 నెలలు జైలు శిక్ష అనిపించి విడిచి వచ్చారు. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఇక్కడైతే వాళ్ళు దొరికినప్పుడు చాలా బాధపడిన తర్వాత మేము చాలా దగ్గరికి పోరాటం చేసాం. వాళ్ళు రావడానికి పోరాటం చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వస్తామని తెలిసిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ మత్స్యకారులు, ప్రతి మత్స్యకారుడు ఇతనైనా కాదు, చాలా మంది మత్స్యకారులు కూడా ఇలాగే గుజరాత్ వెళ్ళి, కానీ కొంతమంది దొరకడు. మా దురదృష్టవశాత్తు అప్పుడు ఇతను దొరికిపోయారు. చాలా మంది ఇక్కడ నుంచి ఎందుకు అక్కడ వేటకి వెళ్ళాలి? ఇక్కడ హార్బర్స్ ఉంటే ఇక్కడే కదా వేట చేసుకొని, ఇక్కడే పిల్లలకి కానీ చూసుకొని ఇక్కడే కదా ఉంది. హార్బర్స్ లేకే అక్కడ వలసలు వెళ్ళి అక్కడ పాకిస్తాన్కి కానీ దొరికిపోవడం మొత్తం జరుగుతుంది. అలా దొరకకూడదంటే మాకు హార్బర్స్ ముందు కావాలి. ఇప్పుడు వెండే ప్రభుత్వం హార్బర్ అనేది ఇక్కడ బుడగట్లపాలెంలో నియమిస్తారన్నారు కదా, మరి అలా నియమిస్తే ఇక్కడే మీరంతా వేట చేస్తుంటారు? అలా నియమిస్తే ఇక్కడే యాడ్ చేసుకుంటాం. అదే ఇక్కడ హార్బర్స్ ఉంటే ఇంకా మంచిది. మేము అక్కడికి వెళ్ళము. ఎక్కడో పాకిస్తాన్ జైల్లో దొరికిపోయి ఎక్కడో జైల్లో ఉండడం కంటే ఇక్కడ హార్బర్స్ ఉంటే ఇక్కడే మేము యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మాకు లేడీస్ కూడా ఉపాధి కలుగుతుంది. హార్బర్స్ ఉంటే ఇక్కడ అందరం కూడా కష్టపడుకోవచ్చు. భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి పిల్లలకు చూసుకొని మా కష్ట సుఖాల్లో తోడుండి ఉంటారు కదా, ఒకే దగ్గర ఉంటాం కదా, ఉంటే మంచిది. హార్బర్స్ ఉంటే మంచిది. పాలెంలో ఫిషింగ్ హార్బర్ ఒక్కదారి కడితే సమస్య వలసలు తగ్గవు.
అక్కడ బుడగొట్లపాలెంలో కట్టాలి, ఇక్కడ డిమచ్చిలాసంలో అక్కడ బుడగొట్లపాలెం 300 కోట్లు, ఇక్కడ డిమచ్చిలాసంలో మినీ జెట్ అంటే ప్లాట్ఫారం లాగా రాళ్ళు అడ్డగేస్తారు కనుక 20 కోట్లు 25 కోట్లు అవుద్ది. ఇక్కడ కూడా కట్టాలి. గుజరాత్లో ప్రతి 15 కిలోమీటర్లు ఉన్నాడు, ఇక్కడ 20 కిలోమీటర్లు, కానీ బుడగొట్లపాలెంకి మాకు 20-25 కిలోమీటర్లు. ఇక్కడ డిమచ్చిలాసం కూడా కట్టాలి, ఎందుకంటే ఎప్పుడో 15-20 సంవత్సరాలు ఇక్కడ కడతానంటే కట్టట్లేదు. కడితే చాలా మంచిది, ఎందుకంటే వలసలు కూడా చాలా తగ్గుతాయి. ఒక జెట్టి వల్ల వలసలు ఆపలేం కదా, ఒక ఫిషింగ్ హార్బర్ వల్ల. ఇక్కడ కడితే వలసలు తగ్గుతాయి. అది ఇది మొత్తమే చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 194 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నప్పుడు కూడా జట్టి లేకపోవడమే వీరావాలి ఇతర రాష్ట్రాలు వెళ్ళి చేపల వేటకైతే వెళ్ళి పాకిస్తాన్ చెరలో చిక్కుకుంటామంటూ ఇక్కడ రామారావు గారు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ బోటు నడుపుతున్న వాళ్ళు తండేల్ అంటారు. ఆ తండేల్ అనే మీనింగ్నే ఈరోజు నాగ చైతన్య అనేది బ్లాక్ బస్టర్ మూవీగా జనాలు అయితే ఆదరించారని చెప్పొచ్చు. ఏదైతేనప్పుడు కూడా ఈ యొక్క మత్స్యకారులకి ఇక్కడున్న ఫిషింగ్ హార్బర్లు అనేది నియమిస్తే ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకారులంతా కూడా లోకల్గా ఉండి మేము కష్టపడి మా యొక్క ఇక్కడ లోకల్లో మేము ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఉంటామంటూ కూడా ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా తండేల్ అనే సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ చేశారు. కేవలం ఈ యొక్క దాదాపుగా పాకిస్తాన్ చెరసాలలో 22 మంది బందీఖానలో ఉన్న చిత్రమే ఈ యొక్క తండేల్ సినిమా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆదాన్ తెలుగు, శ్రీకాకుళం.